హలో వెల్కమ్ టు టాప్ స్టోరీ. హీరోలు వరుసగా సినిమాలు చేస్తుంటే వాళ్ళ పక్కన హీరోయిన్లుగా కేవలం ఆడిపాడడానికే కాకుండా కథలో కీలకమైన కథను మలుపు తిప్పే పవర్ఫుల్ పాత్రల్లో కనిపించడానికి రెడీ అవుతున్నారు కొంతమంది భామలు. పనిలో పనిగా సినిమాలు తమ షోల్డర్ మీద నడిపిస్తూ లేడీ ఓరియంటెడ్ మూవీస్తోనే సత్తా చాటబోతున్నారు. ఇంతకీ ఎవరు వాళ్ళు చూసేద్దాం పదండి. వెడ్ స్టైల్ యాక్టర్ సూర్య, సౌత్ క్వీన్ త్రిష 20 ఏళ్ల తర్వాత జత కడుతున్నారు. వీరిద్దరూ జంటగా ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేసిన సినిమా కరుప్పు తెలుగులో వీరభద్రుడు పేరుతో రాబోతోంది. ఇందులో త్రిష ప్రీతి అనే లాయర్ క్యారెక్టర్లో కనిపించనున్నట్లు అఫీషియల్ గా వీడియో విడుదల చేశారు మేకర్స్. శర్వానంద్, సంపత్ నంది ఫస్ట్ టైం కలిసి వర్క్ చేస్తున్న సినిమా భోగి. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్. 1960ల నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సాగే కథతో పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కబోతోంది. ఇందులో అనుపమ కందుల సులోచన రాణి పాత్రలో కనిపించనున్నట్లు లుక్ రిలీజ్ చేశారు. తలపై మోదుగా ఆకులతో నిండిన గంప, చేతిలో టిఫిన్ డబ్బాతో డీ గ్లామర్ లుక్ లో ఆసక్తికరంగా కనిపించారామె. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తుంటారు కీర్తి సురేష్. ఈ ఏడాది కూడా రౌడీ జనార్దన లాంటి పలు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళంలో సత్యవాన్ సావిత్రి అనే సినిమా చేస్తున్నారు. ప్రశాంతతతో కూడిన ముఖం, అన్స్టాపబుల్ ఫోర్స్, ఇప్పుడిది ఆమె ఆట అంటూ రిలీజ్ చేసిన కీర్తి లుక్ ఆకట్టుకుంటోంది. ఆమెతో పాటు డైరెక్టర్ మిస్కిన్ ప్రధాన పాత్రలు నటిస్తున్నారు. ప్రవీణ్ ఎస్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. అత్యాశ ఎంత ప్రమాదకరమో మళ్ళీ చూపించడానికి రాబోతోంది తుంబా 2 మూవీ. కథను ముందుకు నడిపించే క్యారెక్టర్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దించబోతున్నారు మేకర్స్. నయనతార, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ల పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. తమిళంతో పాటు హిందీలో సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లితో సినిమాలో చేస్తున్నారు నయన్. మహేష్ రాజమౌళిల వారణాసిలో నటిస్తున్నారు ప్రియాంక చోప్రా. మీ జీవితం గాడిన పడాలంటే నాకు సీక్రెట్ ఏజెంట్ గా మారండి అంటూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు రాశి ఖన్నా. ఆమె మెయిన్ లీడ్ గా నటిస్తున్న సిరీస్ లుక్కే. హిమాంగ్ గౌడ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సిరీస్ మే 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు ఒంటరి, మహాత్మా లాంటి పలు తెలుగు సినిమాల్లో అలరించారు భావన. ఆమె ప్రధాన పాత్రలో షాజీ కైలాస్ డైరెక్ట్ చేసిన మాలీవుడ్ మూవీ హంట్ తెలుగులో డాక్టర్ కీర్తి ఎంబీబీఎస్ ఎంఎస్ పేరుతో రాబోతోంది. ప్రపంచమంతా నివ్వెరపోయిన కోల్కతా హత్యాచారాల ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. హిందీ, తెలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు రష్మిక మందాన. కాక్టైల్ 2 జూన్లో రిలీజ్ కానుంది. విజయ్తో చేస్తున్న రణబాలి సెప్టెంబర్లో రానుంది. మైసా అనే పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ కోసం చాలా కష్టపడుతున్నారు రష్మిక. రీసెంట్ గా షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లో డూప్ లేకుండా 80 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేశారామె. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న మైసా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో బెంచ్ మార్క్ అవుతుందంటున్నారు మేకర్స్. సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు డైరెక్షన్ లో వస్తున్న మూవీ అగద. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలు నటిస్తున్నారు. డివోషనల్ అంశాలతో గ్రాఫిక్ కి పెద్దపీట వేస్తూ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాతో సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు వంత విజయ్ కుమార్ కుమార్తె జోవికా విజయ్ కుమార్ తెరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఆమె హరిణి అనే పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించనున్నట్లు రివీల్ చేసిన లుక్ ఆకట్టుకుంటోంది. అనుష్క ఫస్ట్ టైం మలయాళంలో చేస్తున్న సినిమా కథనార్ ది వైల్డ్ సోసరర్. జయసూర్య కథానాయకుడు. ప్రభుదేవ, వినీత్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పీరియడ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ని రోజీ థామస్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో అనుష్క కథను మలుపు తిప్పే నీలా పాత్రలో కనిపించనున్నారు.